హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగు ఇంజనీర్ ప్రకాష్. ఈరోజు మనం తెలుసుకునే వీడియో పెయింట్ గురించి, అలాగే పుట్టి గురించి, టెక్స్చర్ గురించి. అసలు ఈ మూడిట్లో ఏది వేయించుకుంటే మన స్ట్రక్చర్ అనేది లైక్ ఎక్స్టీరియర్. ఈరోజు అంతా ఎక్స్టీరియర్ గురించి తెలుసుకుందాం. ఇంటీరియర్ అసలు ఎన్ని కోట్లు వేయాలి, ఏం చేయాలి అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు తెలుసుకునేది ఏంటంటే పుట్టి అండ్ టెక్స్చర్, పెయింట్. అసలు ఈ 3 ఐటమ్స్లో ఏ ఐటమ్ వేస్తే మనకి బిల్డింగ్ అనేది చూడడానికి లుకింగ్ బాగుంటుంది, అలాగే డిజైన్ పరంగా డిజైన్ బాగుంటుంది, ఇంకా అసలు దీనివల్ల నష్టాలేంటి లాభాలేంటి అనేవి ప్రతి విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. పెయింట్ వేయించుకుంటే కనుక వాటర్ అనేది అంటే రైన్స్ కానీ వాటర్ లీకేజ్ కానీ ఏమైనా అయితే కనుక డ్యాంప్నెస్ వచ్చేది ప్రాబ్లం అయ్యిద్ది. అలాగే క్రాక్స్ వచ్చినాయి అంటే కనుక అందరికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. అదే మన టెక్స్చర్లో అయితే కనుక క్రాక్స్ వచ్చినప్పుడు జంబో లైన్స్లోని వాటిల్లోనే కవర్ అయిపోతాయి. అలాగే వాటర్ అనేది లోపలికి వెళ్ళే ఛాన్సే ఉండదు, ఎందుకంటే మనం వేసేది 2 mm థిక్తోనే వేస్తాం కాబట్టి. అలాగే దీనిలో ఉన్న చిన్న చిన్న స్టోన్స్ దానివల్ల మనకి డిజైన్ డిపెండ్ అవుతుంది. మనం ప్లస్ సింబల్, మైనస్ సింబల్, ఇంక్లైన్డ్, అలాగే సర్కిల్, క్లాక్ వైజ్, అలాగా మనకి ఏ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్న్ వేయించుకోవచ్చు. అలాగే మన కాస్ట్ కూడా చాలా తగ్గిద్ది. పెయింట్ బకెట్స్ తీసుకోవాలి, పుట్టి తీసుకోవాలి, ప్రైమర్ తీసుకోవాలి, ఇవన్నీ ఉండవు టెక్స్చర్ తీసుకుంటే కనుక. అలాగే లుకింగ్ కూడా మనకి లాంగ్ టర్మ్లో ఇదే టెక్స్చర్ అనేది, లుకింగ్ అనేది పోకుండా ఉంటుంది పెయింట్తో కంపేర్ చేస్తే. మీ పెయింట్ ఎన్ని సంవత్సరాలు వచ్చింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఇంటికి ఎలాంటిది వేయించుకోవాలి, అలాగే ఇప్పుడు ప్రజెంట్ మీ ఇంటి ఎక్స్టీరియర్కి ఏ పెయింట్ ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటి వరకు మనం డిఫరెన్సెస్ చూసాము, అడ్వాంటేజెస్ చూసాం, అలాగే దానిలో వచ్చి డిసడ్వాంటేజెస్, ఫెయిల్యూర్స్ చూసాం. ఇప్పుడు టెక్స్చర్ లేయింగ్ ఎలా చేస్తారనేది చూద్దాం. ఇమేజ్లో కనిపిస్తుంది కదా, అది NCL బ్రాండ్ టెక్స్చర్ అండి. ఇప్పుడు ఆ టెక్స్చర్ అనేది ఎలా మిక్స్ ప్రపోర్షన్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, అవుట్లుక్ ఎలా వస్తుందో ప్రతిదీ మనం చూద్దాం. ముందుగా సర్ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి, అప్పుడు మనకి అండులేషన్స్ ఉండవు, మన టెక్స్చర్ అనేది కరెక్ట్గా అప్లై అయ్యిద్ది. లేదంటే కనుక అండులేషన్స్ అనేవి కనిపిస్తాయి. సో మిక్స్ ప్రపోర్షన్ చూద్దాము. వాటర్లోని మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలి టెక్స్చర్ అనేది మనకి బ్యాగ్ వెనక మనం రాసి ఉంటుంది. దాన్ని బట్టి ఒక అంచనా పరంగా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ మన ఇంట్లోని చట్నీ కోసం వాటర్ ఎంత కలపాలి అనేది మన పేరెంట్స్ చూస్తారు కదండి, అలాగా. చూడండి, వాటర్ ఎక్కువైనాయి అనేసి సపరేట్ చేసుకుంటున్నాము. దాని తర్వాత మళ్ళీ వాటిని యూజ్ చేసేస్తారులేండి. శాంపుల్ తీసుకున్నారు చూడండి. వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ అయితే ఏమైంది, స్లర్రీ ఫామ్ అయిపోయింది. ఆ స్లర్రీ ఫామ్ అయ్యింది వాల్ మీద ఎక్కువగా స్టే అవ్వదు, జారిపోతూ ఉంటుంది. మనకు కావాల్సిన ప్యాటర్న్ అయితే అస్సలు రాదు. ఇంకొక విషయం ఏంటంటే దీని లోపల చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి, నేను తర్వాత మీకు చూపిస్తాను. ఆ స్టోన్స్ బట్టే మన యొక్క లేయర్ థిక్నెస్ అనేది డిపెండ్ అయ్యిద్ది. అది ఎలా అయ్యిద్ది, మన లేయర్ ఎంత అయితే అంత వేసుకోవచ్చు కదా, స్టోన్స్ మీద డిపెండ్ ఎలా అయ్యిద్ది, ఏం చెప్తున్నాం అనుకుంటారా? తర్వాత చూసేయండి. చూడండి, హ్యాండ్తోనే అలా మిక్స్ చేయకూడదు, మామూలుగా అయితే గ్లౌజెస్ ఇస్తాం, గ్లౌజెస్తో మిక్స్ చేసుకోవాలి. శాంపులే కదా అని చూపిస్తున్నాను. చూడండి, కరెక్ట్గా మనకి ఆ రేషియో అనేది అయ్యేటట్లాగా, లేదంటే ఇంకొద్దిగా మాల్ అనేది తీసుకుంటాము. సర్ఫేస్ మీద ముందు వాటర్ జల్లుకోవాలి. ఎందుకు అంటే మనకి వాటర్ అనేది డ్రై కండిషన్లో ఉంటుంది. మనం ఏదైతే కనుక ఇందాకలో మనం మిక్స్ చేసుకున్న రేషియో అనేది అప్లై చేస్తాం కదా వాల్ మీద, అప్పుడు మొత్తం దానిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఏమైపోయిద్ది, మొత్తం డ్రై అయిపోయిద్ది శాంపుల్ అనేది. సో క్రాక్స్ అనేవి ఎక్కువ వస్తాయి ఇనీషియల్గానే. ప్రతి విషయాన్ని మనం స్టార్టింగ్ నుంచే కేర్ తీసుకుంటే అవుట్పుట్ అనేది, రిజల్ట్ అనేది మంచిగా వస్తాయి. లేదు నాకు రిజల్టే మంచిగా కావాలి, ఎలా పడితే అలా చేస్తానంటే అవ్వదు కదా. సో అప్లై చేసేటప్పుడు చూడండి, మనం X డైరెక్షన్ అండ్ Y డైరెక్షన్ అంటే అడ్డంగా నిలువుగా 2 సైడ్లో మనకు అప్లై చేసినప్పుడు గ్యాప్స్ అనేది మళ్ళీ లుక్ అనేది ఎక్కడా పోకుండా ఉంటుంది. అలాగే ఎవ్రీ కార్నర్స్ కూడా, ఇప్పుడు అక్కడ పైన ఒక బోర్డర్ లాగా గీసుకున్నారు చూడండి, ఆ బోర్డర్ వరకే ఈరోజు టార్గెట్ అన్నట్లాగా. అలా మనం చేసుకుంటే నెక్స్ట్ ఓవర్ ల్యాప్ అనేది మనకు మంచిగా అవుతుంది. లేదు అంటే కనుక ఓవర్ ల్యాప్ దగ్గర మనకి సరిగ్గా కనిపించదు.
3 టైమ్స్ 4 టైమ్స్ ఎందుకు చేస్తున్నారంటే అది మనకి ఉండే గ్యాప్స్ని ఫిల్ చేస్తూ ఉంటుంది. ఒకసారి పూర్తిగా వర్టికల్గా అంటే నిలువుగా చేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ హారిజంటల్గా చేసుకుంటూ వస్తే ఆ గ్యాప్స్ అనేవి ఫిల్ అయిపోతుంది. మనకి థిక్నెస్ అనేది అలా మెయింటైన్ అవుతూ వెళ్తుంది. ఫినిషింగ్ చేసేది ఉంది కదా, ఆ ఫినిషింగ్ చేసేది ఎప్పుడు కొద్దిగా తడుపుకొని మళ్ళీ ఇంకొక లేయర్కి, ఎందుకంటే చిన్న చిన్న స్టోన్స్ అనేవి ఉంటాయి కదండి, దాన్ని బట్టి మనకి కొద్దిగా అనీవెన్నెస్ డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. చూడండి కరెక్ట్గా వస్తుంది కదా. హారిజంటల్గా చేసేటప్పుడు లైన్స్ ఫామ్ అవుతున్నాయి, చిన్న లైన్స్. మళ్ళీ వర్టికల్గా చేసేటప్పుడు మనకి మళ్ళీ లైన్స్ ఫామ్ అవుతాయి. చూడండి మనకి ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు ముందు హారిజంటల్గా ఫినిష్ చేసుకుంటే తర్వాత వర్టికల్గా చేయొచ్చు. నేను జూమ్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఇచ్చే కంటెంట్ యాజ్ పర్ స్టాండర్డ్స్ అండ్ సైట్ కండిషన్. మీరు మీ సొంత ఇల్లు కట్టించుకున్నా లేకపోతే ఎక్కడైనా సైట్లో జాయిన్ అయినా కానీ ఇంజనీర్గా బేసిక్స్ అనేవి తెలియాలి కదా, అందుకనేసి మన క్లాస్ రూమ్లో ఇలాంటివన్నీ నేర్చుకోలేము. అలాగని బయట ఎక్కడైనా వర్క్ జరుగుతున్నా కానీ ఇలా మనకి ఎక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వర్క్ స్టెప్ బై స్టెప్ నేర్పించడం, అందుకనేసి ఈ వీడియో చేయడానికి కారణం. సో అన్నీ డీటెయిల్గా నేర్చుకుందాం. చూడండి మళ్ళీ ఇందాక హారిజంటల్గా లైన్స్ వచ్చినాయి, ఇప్పుడు వర్టికల్గా. దీన్ని మనం ఏమంటామంటే ప్లస్ సింబల్ ప్యాటర్న్. మనకి ఎన్ని ప్యాటర్న్లు ఉంటాయండి? 5 ప్యాటర్న్స్ ఉంటాయి. ప్లస్, మైనస్, ఇంక్లైన్డ్, సర్కిల్, జిగ్జాగ్. సో చూడండి ప్లస్ సింబల్స్ మనకి వచ్చినాయా లేదా, అసలు అవుట్పుట్ ఎలా ఉందా అనేది. ఇప్పుడు మనం మన బోర్డర్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి. వర్క్ అయిపోయిన తర్వాత 3 అవర్స్ దాని సెట్టింగ్ టైం అనేది మనం ఇవ్వాలి. అలాగే దీని యొక్క స్టోన్ చూడండి, ఈ స్టోన్ సైజు మన యొక్క లేయర్ థిక్నెస్ అనేది. అవుట్లుక్ చూద్దాం రండి. అలాగే ఇది సెట్ అయిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతూ ఫిక్స్ అయిపోయిన తర్వాత ప్యాటర్న్ చూడండి. ఈ కాన్సెప్ట్ నా కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ మీ తెలుగు ఇంజనీర్ ప్రకాష్.